ఇప్పుడు అందరూ తీసుకెళ్ళిపోతూ ఉంటారు, అది స్టోర్ రూమ్ అయితే తప్ప అది వాష్రూమ్ అవ్వదు. నాకు నిజంగా బయట పెట్టేసేయండి. ఎవరు తీసి బయట పెట్టడానికి ఏ ప్రాబ్లం సార్? ఇంతమంది చెప్తున్నప్పుడు నేను వినను మీరు అంటే ఇట్స్ నాట్ రాంగ్. ఇంతమంది చెప్తున్నప్పుడు మీరు ఇంతమందితో మీరు ఆర్డర్ చేస్తారంటే మ్యాటర్ ఆఫ్ గోయింగ్ అగైన్స్ సంచనా గారు నేను అదే చెప్తాను, నేను తీసి బయట పెట్టేస్తాను, నేను పెట్టేస్తాను, యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ మీ గర్ల్స్ కి ఏదైనా ప్రాబ్లం లేదు. అది నా పర్సనల్ ప్రోడక్ట్ కూడా కాదు. సరే మీరు అమ్మాయిలు అందరూ పెట్టేసుకున్నాం, క్లీనింగ్ లో పెట్టేసి సరిపోతుంది, బాత్రూమ్ క్లీనింగ్ అయిపోతుంది. నా పర్సనల్ ప్రోడక్ట్ లేదు అది. క్లీనింగ్ మీరు తీసేసుకుంటారా? క్లీనింగ్ అదెంటి చేంజ్ చేస్తా మధ్య. మరి ఇప్పుడు మేము అందరూ ఒక స్టాండ్ మీద ఉన్నప్పుడు మీరు కుదరదు అంటే ఎలా? ఏ గర్ల్ కూడా కంఫర్టబుల్ కాదండి. మరి అట్లాంటి డెసిషన్ తీసుకుంటున్నారా? వేరే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ అవుతుంది కదా. ఒక్క నిమిషం ఆగండి అందరూ. ఒక వర్క్ ఒకరు చేస్తున్నప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ ఓనర్స్ కానీ టెనెంట్స్ కానీ, ఇది కాదు. ఒకరు ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ నాకు ప్రాబ్లం ఉంది కోఆపరేట్ చేయమన్నప్పుడు ఎవరైతే కష్టపడి వర్క్ చేస్తున్నారో వాళ్ళు కోఆపరేట్ చేయండి. మెంబర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేయండి. కోఆపరేట్ చేయలేని పరిస్థితిలో మాత్రం ఇంకా వీ కాంట్ హెల్ప్. మీరు ఇంకా డెసిషన్ ఎవరైతే ఆ వర్క్ మానిటర్ చేస్తున్నారో ఇట్ ఈస్ యువర్ ఫైనల్ కాల్. ఈవిడ చేసిన పని వల్ల మొత్తం అందరికి బ్లాక్ చేస్తాను. మొత్తం కాస్మెటిక్ అంతా బ్లాక్ చేసి నాకు నచ్చిన వాళ్ళని నేను బ్లాక్ చేస్తాను. నేను చేస్తా, మీరు చెప్పండి, అర్థమైనా చెప్పండి. ఇప్పుడు మొత్తం ఇప్పుడు మీరు లోపల నుంచి బయటకు తీసుకురారా?